కరీంనగర్ జిల్లాలో ఎరువుల కొరత లేదంటున్నారు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు. మరోవైపు వ్యవసాయ కేంద్రం వద్ద రైతులు బార్లు తీరిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. అసలు జిల్లాలో ఎరువుల అవసరం ఎంత ఉంది, ఎంత అందుబాటులో ఉంది, తమ నిరసనలకు కారణాలేంటో అధికారులు తేల్చాలని రైతులు కోరుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా యూరియా కోసం రైతులు ఆందోళన కొనసాగుతున్నాయి. తుర్షేడు, జమ్మికుంట, సైదాపూర్ లాంటి సహకార సంఘాల ముందు నిత్యం రైతులు యుద్ధం చేస్తున్నారు. ఎకరానికి కేవలం 1 బస్తా మాత్రమే ఇస్తున్నారంటూ రైతులు మండిపడుతున్నారు. ఆ 1 బస్తా తీసుకునేందుకు కూడా రోజుల తరబడి లైన్ కట్టి మరీ తెచ్చుకుంటున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట చేతికొచ్చే సమయంలో యూరియా లేకపోతే నష్టపోతామంటూ చిన్న సన్నకారు రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రైవేట్ వాళ్ళకి ఎక్కువ పోతాయి మందు బస్తాలు. వాళ్ళ దగ్గరికి పోతే నానో యూరియా అంటారు, పొటాష్ అంటారు. పొటాష్ తీసుకుంటేనే యూరియా లింక్ పెట్టారు. ఆ ఒక్క పొటాష్ అమ్ముకుంటే వాళ్ళకి కమిషన్ ధర వస్తుంది. వాళ్ళు దాని మీద దీని యూరియాకు దానికి లింక్ కడితే అది సరికాదు. అందుకనే ఈ గవర్నమెంట్ సంస్థ ఉంది, వీళ్ళకి ఎందుకు రాదు, ప్రైవేట్ ఎందుకు పోవాలి? వీళ్ళకి రాగా ఇప్పటికీ మేము వారం రోజులే వెయిట్ చేస్తాను. ఇక్కడ ఈ సొసైటీకి పిఎస్సి దీనికి రావట్లేదు. అంతా ప్రైవేట్ సంస్థలకు వాళ్ళు మరి పైసలు ఎక్కువ పెట్టి తీసుకుంటారా మాకైతే అర్థమైతే లేదు. రైతులు మేము ఎంత కల్లోలం అవుతున్నా అన్నది ఒకసారి అధికారులు తెలవాలి. 15 ఎకరాలు ఒక పాస్బుక్ ఉంటే ఆ పాస్బుక్ పేరు మీద ఒకే యూరియా బస్తా ఇస్తా అంటే ఒక్క మూల కూడా సరిపోదు. ఆ బస్తా తీసుకోకపోతే అట్లాంటి పరిస్థితి ఇప్పుడు జరుగుతుంది. ఇట్లాంటి పరిస్థితి రాకుండా రైతులను బాధ పెట్టకుండా రైతులకు కావాల్సినంత ఎరువులు తీసుకురావాలని కోరుకుంటున్నాం.